అప్పుడు కొత్త మనసు రావాలి అంటే ఏం చేయాలంటే పాత స్వభావాన్ని ఏం చేయాలి? చంపేయాలి, విడిచిపెట్టేయాలి, నీటిలోనే చంపేయాలి. దాన్ని సిలువేసుకోవడం అంటే అది. స్వభావాన్ని ఎవరైతే విడిచిపెట్టేస్తారో అటు వారందరూ దేవుని రాజ్యంలోకి వచ్చి క్రొత్తగా జన్మించిన శిశువుల వల్లే బ్రతుకుతారు. అంటే ఆలోచనలు మార్చుకుంటారు, మాటలు మార్చుకుంటారు, పద్ధతులు మార్చుకుంటారు, ఆవేశం మార్చుకుంటారు, కోపాన్ని మార్చుకుంటారు, కొట్టే స్వభావం నుండి కాసే స్వభావం వరకు వస్తారు. చచ్చిపోయేసరికి చిన్నపిల్లల్లా తయారైపోతారు. లోకానికి చేతగాని వాళ్ళలాగా ఉంటారు, పనికిమాలి వాళ్ళలాగా ఉంటారు. లోకంలో వీడిని తంతే దిక్కెవరు అన్నట్టు ఉంటారు. లోకాన్ని విడిచిపెట్టేస్తారు, నిత్యత్వంలో ప్రవేశిస్తారు. అప్పుడు వీడిని తంతే దిక్కెవరు ఎక్కడ అని అన్ని వాళ్ళందరూ దిక్కులేని స్థితిలోకి వెళ్తారు. నువ్వు పెద్ద దిక్కు దగ్గర ఉంటావు. అది దేవుని రాజ్యం. అందుకు ఒకడేం చేయాలట? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జరిగే క్రియ. అప్పుడు క్రొత్తగా జన్మించడానికి ఏం చేయాలి అంటే నీటిలోకి వెళ్ళి చచ్చిపో. ఏ విషయంలో చచ్చిపోవాలి? స్వభావ విషయంలో చచ్చిపో. స్వభావాన్ని చంపేయి. చనిపోయిన వాడికి అంటే స్వభావ విషయంలో చనిపోయిన వాడికి పాపం మరేం చేయదు. పాపాన్ని జయించే ఒక సూత్రం ఏంటంటే స్వభావాన్ని చంపేయడమే. ఇప్పుడు ఉదాహరణకి దాసు ఉన్నాడు, మంచి యవనంలో ఉన్నాడు. ఎవర్రా నువ్వు అన్నాను నేను. పాత స్వభావం ఉంటే ఆయనకి నా మీద ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు స్వభావాన్ని చంపేశాడు పాతదే. నేను ఆ మాట అన్నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? నా చేయి పట్టుకొని అన్నయ్య నేనన్నయ్య దాసు అని నవ్వుతాడు. అలాగే ఎన్నెన్నో నీకు సిగ్గులేదంటే నిజమేనా, నేను నాకు సిగ్గులేదు చంపేశాను అంటాడు. అప్పుడు నేను సిగ్గుపడతాను. అబ్బాయి ఇలాంటి మనిషినా నేను అంటున్నాను, ఇలాంటి మనిషినా నేను బాధ పెడుతున్నాను అని బాధ పెట్టేవాడు కూడా ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి ఏమైపోతాడు? మారిపోతాడు. అది కదా దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే సేవకులకు ఎలాగ అర్థమైందంటే అందులో నుంచి ఇందులోనికి రావడం అని అర్థమైంది. దేవుని రాజ్యం అంటే మతం మార్చుకోవడం అని హిందువులకు అర్థమైంది. దేవుని రాజ్యం అంటే మనకి ఎలాగ అర్థమైందంటే స్వభావాన్ని మార్చుకోవడం అని అర్థం అవ్వాలి. పాత స్వభావాన్ని ఏం చేయాలి? చంపేసి నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి శిశువుకి ఎలాంటి స్వభావం ఉంటుందో నీటి గర్భంలో నుంచి వచ్చిన నీకు అలాంటి స్వభావం అవలంబించాలి. అప్పుడు ఆ మనిషి ఎందులోకి వచ్చాడు? నువ్వు వయసులో పెద్దదానివే, శరీరం పెద్దదే ఉంది, కానీ స్వభావం ఏమైపోవాలి? అంతే. అది కావాలన్నమాట. దానికే యేసుక్రీస్తు మాదిరి.